హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రిన్సెస్ కట్ లాంగ్ ఫ్రాక్ చూపిస్తున్నానండి. దీనికి సరిపడా క్లాత్ తీసుకున్నాను. పైన బాడీ పార్ట్కి వచ్చేసి 1 మీటర్ లైనింగ్, కాటన్ లైనింగ్ తీసుకున్నాను. చివర అంచు కొంచెం కట్ చేశాను క్రాస్ లేకుండా. ఫోర్ హోల్స్ వేసానండి, బ్యాక్ ఫ్రంట్ 4 మడతల మీద. ఇది అనమాట 28 ఇంచెస్ అనమాట. ఇది నేను తీసుకున్న సైజు వచ్చేసి 28ని 4 మడతల మీద చేశాను. 7 వచ్చింది. 7కి 1 ఇంచు టక్స్లకి, 2 ఇంచెస్ ఖర్చులకి పెట్టాను. కొంచెం ఎక్కువే ఉంచుకున్నానండి, తర్వాత మీకు అర్థమవుతుంది. మొత్తం పొడవు వచ్చేసి 15 ఇంచులు. మార్కింగ్ గీసుకున్నాను ఇలాగా. సిక్స్ ఇంచెస్ పైన షోల్డర్ పెట్టాను. నెక్ వచ్చేసి 6లో హాఫ్ తీసుకున్నాను. 3 ఇంచెస్ పెట్టాను. 3 అని పెట్టాను. పొడవు వచ్చేసి నెక్ పొడవు వచ్చేసి 6 ఇంచెస్ పెట్టాను. ఆర్మ్ హోల్డ్ పొడవు కూడా 6 ఇంచెస్ పెట్టాను. ఇటువైపు కూడా చూసుకోవాలండి 6 వచ్చిందా లేదా అని చెప్పి. నెక్ వచ్చి 6 ఇంచెస్ పెట్టాను కదా, మళ్ళీ కింద కూడా 3 ఇంచెస్ పెట్టుకున్నాను. మార్కింగ్ గీసుకున్నాను ఇలాగా. సిక్స్ స్కేల్తో ఆర్మ్ హోల్డ్ గీసుకున్నాను అనమాట. ఇది ఈజీగా ఉంటుంది మనకి. నేను ప్రతిదానికి 6 స్కేల్ వాడతాను. రౌండ్ కూడా బాగా నీట్గా వస్తుంది అనమాట. నీట్గా కట్ చేసుకున్న తర్వాత కింద టక్స్లు కూడా ఇప్పుడే కట్ చేసుకొని పెట్టుకోవాలండి, మనకి తర్వాత పని లేకుండా ఉంటుంది కుట్టుకునేటప్పుడు. ఇది బ్యాక్ అనమాట. ఇప్పుడు నేను చూపించేది బ్యాక్ సైడు. సగానికి మిడిల్లో ఇలా మడత పెట్టేసుకొని దాన్ని 4 ఇంచెస్ ఇలా మార్కింగ్ తీసుకున్నాను. హాఫ్ ఇంచ్ ఇలా గీసాను. బ్యాక్ సైడ్ అండి, బ్యాక్ సైడ్ టక్స్లకి ఇది. బ్యాక్ ఇది. కింద ఫ్రంట్ చూడండి, కొంచెం ఎక్కువ పెట్టాను. అది ఎందుకు పెట్టాను మీకు చూపిస్తాను. నెక్ కట్ చేసేసుకున్నాను. బ్యాక్ అయిపోయింది. ఇది ఫ్రంట్ అనమాట. ఫ్రంట్ మొత్తం 15 ఇంచెస్ కదా. ఇది సంఖభాగం అండి, ప్రిన్సెస్ కట్ కోసం. ఇది మనం 6 ఇంచెస్ పెట్టుకున్నాం కదా సంఖభాగం, అది అలాగ మార్కింగ్ గీసాను. కెమెరాలో కొంచెం కనపడలేదండి, కానీ అర్థమవుతుంది, కొంచెం గమనించండి. మార్కింగ్ గీసుకున్నాను కదా, రౌండ్ గీయలేదనమాట. ఇప్పుడు రౌండ్ గీసాను. ఇది ప్రిన్సెస్ కట్ కోసం అండి. కింద వచ్చేసి ఇది చిన్న సైజు కాబట్టి 3.5 పెట్టుకున్నానండి. 3.5. పెద్ద సైజు అయితే 4 పెట్టుకోవాలి. ఇలా పైకి మార్కింగ్ వచ్చేసి 4.5 పెట్టుకున్నాను. అక్కడ 4.5 కాడ కూడా మెజర్మెంట్ చూసుకోవాలి, 3.5 ఉందా లేదా అని చెప్పి. ఇలా స్ట్రైట్గా ఒక గీత గీసుకొని మళ్ళీ సేమ్ మెజర్మెంట్ బ్యాక్ సైడ్ హాఫ్ ఇంచ్ పెట్టాను కదా, అలాగే గీసుకోవాలి మెజర్మెంట్ వచ్చేసి.
ఇలా నీట్గా గీసుకొని 6 స్కేల్తో సంఖ భాగంలో నుంచి ప్రిన్సెస్ కట్ టక్స్ పెట్టాం కదా, అక్కడికి ఇలాగా అది చూడండి కార్నర్కి కరెక్ట్గా గీసాను అనమాట. చూడండి సంఖ భాగం వైపు కూడా ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ కట్ అయిపోతుంది కదా, అందుకని 1 ఇంచ్ పెంచి పెట్టుకున్నాను. ఇక్కడ టక్స్ల దగ్గర 1 ఇంచ్ కట్ అవుతుంది కదండి, అందుకని చెప్పి ఇటు నడుంకల్లి 1 ఇంచ్ పెంచి పెట్టుకున్నాను. అప్పుడు బ్యాక్ ఫ్రంట్ సమానంగా అవుతాయి. ఇప్పుడు ప్రిన్సెస్ కట్టు క్రాస్ తీసుకుంటున్నాను, లేకపోతే కొంచెం క్రాస్ తీయకపోతే ముడతలు వస్తుంది, అందుకని చెప్పి క్రాస్ తీస్తున్నాను. అది మనం అక్కడ గీసాను కదా, అది మనకి గుర్తు కోసం కటింగ్ అప్పుడు కుట్టేటప్పుడు నీట్గా కట్ చేసుకోవాలి. అక్కడ కొంచెం క్రాస్ మాత్రం కంపల్సరీగా తీయాలండి, లేకపోతే ముడత వచ్చేసిద్ది. ఇప్పుడు కట్ చేశాను కదా, ఇప్పుడు 2 కలిపితే అప్పుడు 1 ఇంచ్ తగ్గిద్ది కదా, అందుకని చెప్పి ఇందాకలా కొంచెం ఎక్కువ పెట్టాను 1 ఇంచ్. ఇప్పుడు 1/2 ఇంచు పైకి పెడుతున్నానండి క్రాస్ తీయడానికి. నడుము వైపు అండి, గుర్తుంచుకోండి. ఇది సంఖ వైపు, హ్యాండ్ కుట్లేసే వైపు ఇప్పుడు నేను క్రాస్ తీసేది. ఎందుకంటే అటు ఇటు ఇలాగ కిందకు వచ్చినట్టు అనిపించిద్ది ఇలా క్రాస్ తీయకపోతే. లాంగ్ ఫ్రాకులకి ప్రతిదానికి ఇలా తీసుకోవాలండి. బ్యాక్ సైడ్ కూడా క్రాస్ తీస్తున్నాను. కటింగ్ నీట్గా ఉంటే డ్రెస్ కూడా నీట్గా కుదురుతుందండి కుట్టేటప్పుడైనా. చూడండి 1 ఇంచ్ పెంచి పెట్టినా కానీ ఇప్పుడు సరిపోయింది. కుట్టేటప్పటికి మొత్తం కరెక్ట్గా సరిపోయిద్ది అనమాట. హ్యాండ్ వచ్చేసి కింద 5 ఖర్చులు 2 ఇంచెస్ పెట్టుకున్నాను. పొడవు వచ్చేసి 10 ఇంచెస్. మామూలు హ్యాండ్ తీసుకొని తర్వాత ఇది పఫ్ హ్యాండ్ అండి, ఎలా పెడుతున్నానో చూడండి. 10 ఇంచెస్ తీసుకొని 3.5 మిడిల్లో పెట్టుకున్నాను. 3.5 తీసేస్తే నేను మొత్తం మెజర్మెంట్ పెట్టేసి 11 ఇంచులు పెట్టాను. చూడండి 11 ఇంచెస్ అనమాట మార్కింగ్ తీసుకున్నాను. ఇది చిన్న హ్యాండ్ కదండి, 3 సరిపోతుంది. అదే కొంచెం లావుటోళ్ళకైతే వాళ్ళకి 3.5 తీయాలి. అది చిన్న సైజే కాబట్టి నేను 3 తీసుకున్నాను మిడిల్లోకి. ఎల్బో హ్యాండ్ ఇప్పుడు కట్ చేసేది. దీనికి పఫ్ కావాలంటే పైన 3 ఇంచెస్ పెంచి పెట్టుకోవాలి. పైన 3 ఇంచెస్ పెడుతున్నానండి. కెమెరాలో పడలేదు, నేను చూసుకోలేదన్నమాట, కానీ అర్థమవుతుంది. చూడండి 3 ఇంచెస్ పెట్టాను. సంఖ దగ్గరకు వచ్చేటప్పటికి మొత్తం కలపాలి. అలాగా 6 స్కేల్ పెడితే ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయిద్ది. క్రాస్ తీస్తున్నాను. కొంచెం లైట్గా అలా క్రాస్ తీసుకోవాలి. ఫ్రంట్ భాగం హ్యాండ్కి ఫ్రంట్. ఇప్పుడు ఇది పైన బాడీ పార్ట్కి మెయిన్ క్లాత్ అనమాట. ఈ మెయిన్ క్లాత్కి లైనింగు జాయింట్ చేయాలి. నేను గమ్ముతో అంటించేస్తున్నానండి, ఎందుకంటే నీట్గా వస్తుంది. మిషన్ మీద కూడా మనకి పని తక్కువగా ఉంటుందని చెప్పి ఇలా కట్ చేస్తున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్, నెక్ కట్ చేసుకుంటున్నాను.
చూడండి నెక్ నీట్గా వచ్చింది. మొత్తం ఇలాగా గమ్ముతో జాయింట్ చేశాను అనమాట. మొత్తం అతికిచ్చేసాను నీట్గా వచ్చిద్ది అని చెప్పి. మామూలుగా సిల్క్ బ్లౌజెస్ కూడా ఇలాగ అంటించుకుంటే పని తొందరగా అయిపోయిద్దండి. మనం మిషన్ మీద ఎక్కువ అంత పని ఉండదు, ఫాస్ట్గా అయిపోయిద్ది. ఇలాగా అన్నీ బాడీ పార్ట్స్ మొత్తం ఇలాగ జాయింట్ చేసుకున్నాను క్లాత్కి వచ్చేసి. మొత్తం ఇలాగ కట్ చేసుకున్నాను. ఇది లంగా అండి. మా పొడవు వచ్చేసి కింద పార్ట్ ఒకటికి 40 పెట్టాను. కింద అంచు ఉంది కదా, అందుకని చెప్పి కుచ్చుళ్ళే పెడుతున్నాను. ఇలా ఫ్రాక్ అయితే కుట్టేసాను. అడుగునే ఏంటంటే బక్రం ఒకటను పైన మెయిన్ క్లాత్ ఒకటి పెట్టాను అనమాట. అది ఆల్రెడీ జాయింట్ చేసాం కదా గమ్ముతో, ఇప్పుడు అవసరం లేదు. ఇప్పుడు నెక్ కుట్టేసుకోవటమే డైరెక్ట్గా. అడ్జస్ట్ చేసే పని కూడా ఉంటుందండి, ఫాస్ట్గా అయిపోయిద్ది గమ్ముతో అంటించేసుకుంటే. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా. కార్నర్స్ బాగా తిప్పాలండి, కొంచెం కట్ చేసుకోవాలి కార్నర్స్లో, అప్పుడు నీట్గా వస్తుంది. మొత్తం ఇలాగ మడిచేసి పైన కుట్టేసుకోవాలి, పైకి లేకుండా నీట్గా ఉంటుంది. బక్రం వేసేటప్పటికి బాగా నిలబడిందండి నెక్, బాగా నీట్గా వస్తుంది అన్నమాట నెక్ అయితే. చూడండి ఎంత నీట్గా ఉందో నెక్. బక్రం వాడండి మీరు నెక్ వేసేటప్పుడు, బాగుంటుంది. బాగా టిఫ్గా, బాగా నీట్గా చూడటానికి కూడా బాగా అర్థమవుతుంది నెక్. వెనకాల బక్రం కనపడకుండా ఇలాగా కుట్టేస్తున్నాను నీట్గా ఉండటానికి. తర్వాత దాన్ని చేతి పని చేస్తానండి పైకి లేకుండా. బ్యాక్ పాయింట్ ఇది పార్ట్, బ్యాక్ ఇలాగా రౌండ్ నెక్కే కదా, సేమ్ దానిలాగేనండి. బక్రం వేసి మెయిన్ క్లాత్ ఉంటే అది వేసేసి ఇలాగ తిప్పేస్తున్నాను. బ్యాక్ సైడ్ వేసుకోకపోయినా పర్లేదు, కానీ నేను వేసాను కొంచెం నీట్గా ఉంటుంది అని చెప్పి. బ్యాక్ కూడా అయిపోయిందండి. టక్స్లు పెట్టుకోవాలి, 4 పెట్టుకోవాలండి. 4 పెట్టుకుంటే బాగా నీట్గా ఉంటుంది. ఫ్రంట్ సైడు మనం మిడిల్లో అలా గుర్తుపెట్టుకున్నాం కదా, అక్కడి నుంచి ఇలా జాయింట్ చేసుకోవాలి. డాట్స్ పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుందండి కుట్టుకోవటానికి. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేయండి. ఇలాగా బాగా నీట్గా వస్తుంది డ్రెస్ కూడా. కొంచెం టైలరింగ్ వచ్చినా అర్థమవుతుందండి, అసలు రాని వాళ్ళకి అర్థం అవ్వదు, కానీ కొంచెం టైలరింగ్ వచ్చిన వాళ్ళకి బాగా అర్థమవుతుంది. కుట్టు మాత్రం లూజ్ కుట్టు పెట్టుకోకూడదండి, దగ్గర కుట్టు పెట్టుకుంటే బాగా నీట్గా ఉంటుంది డ్రెస్ వచ్చేసి. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది. బ్యాక్ ఫ్రంట్ చూసుకొని లోతున్న కల్లి ఫ్రంట్ వచ్చేటట్టు కుట్టుకోవాలి. ఎంత పట్టుకు వస్తుందో చూసుకొని కుచ్చులు పెట్టాలి కదా, పఫ్ హ్యాండ్ కదా ఇది మనం పెట్టేది. ఇక్కడ షోల్డర్ దగ్గర కుచ్చులు పెట్టుకోవాలి.
3-4 కుచ్చుళ్ళు అయితే సరిపోయిద్దండి. చిన్న పఫే అనమాట, పెద్దది కాదు, కొంచెం వచ్చేటట్టు. ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా ఇది, అదిగోండి హ్యాండ్. రెండో హ్యాండ్ కూడా అలాగే సేమ్ అలాగే కుట్టేసుకున్నాను. అయిపోయిందండి. నేను 2 ఇంచెస్ ఖర్చు పెట్టాను కదా, ఆ మెజర్మెంట్ ప్రకారమే చూసుకొని సైడ్ కుట్లు వేసుకుంటున్నాను. మీరు గమనించారో లేదో, సంక భాగంలో మెయిన్ క్లాత్ ఎక్కువగానే ఉందండి, లైనింగ్ క్లాత్ కొంచెం తగ్గింది. పర్లేదు, నేను ఖర్చు ఎక్కువే పెట్టాను అని చెప్పి నేను అతికేయలేదు. ఇది కింద ఫ్రాక్ అండి, కుచ్చులు పెట్టేసుకుంటున్నాను. చిన్న చిన్న కుచ్చులే పెట్టాను, ఎందుకంటే క్లాత్ ఎక్కువ ఉంది. 3.5 ఎంత ఉంది క్లాత్, అందుకని చెప్పి బాగా దగ్గరగా పెట్టాను కుచ్చుళ్ళు. ఇలాగా మెయిన్ క్లాత్ పైన బాడీ పార్టు కింద ఇలాగా ఆపోజిట్ ఇలా పెట్టుకొని రైట్ కలవాలండి, ఇలాగ జాయింట్ చేసుకోవాలి. కింద లంగా రైటు, పైన బాడీ రైటు, రెండు మిడిల్లో ఉండాలి. ఇలా జాయింట్ చేసుకున్నాక ఫస్ట్ వన్ సైడ్ జాయింట్ చేశానండి. తర్వాత లంగా కింద లెహంగా, లాంగ్ ఫ్రాక్ లెహంగా అంటించి తర్వాత వన్ సైడ్ కుట్లు వేసుకుంటున్నాను. చాలా ఈజీ అండి, మీరు కూడా ట్రై చేయండి. కొంచెం టైలరింగ్ వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇలా సైడ్ కుట్లు వేసేసుకున్నాను. ఫ్రాక్ అయిపోయిందండి. ఇది కటింగు ఈజీయేనండి, కుట్టడం కూడా ఈజీయే. చూడండి బాగా వచ్చింది, నీట్గా ఉంది. డ్రెస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. బాయ్ అండి.